ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. గ్రామంలో చీపురు పట్టి స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న వారు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను మంత్రి ఘనంగా సన్మానించి స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసిన గ్రామస్తులకు చెత్త విలువకు సమానమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. తూర్పు చౌటపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రావడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో పారిశుద్ధ్య లోపాలు, చెత్త ఎక్కడికక్కడ ఇవ్వడం, వీటన్నిటి మీద ఉంటే మేము అది క్లియర్ చేయడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా కాలువలు, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. పంచాయతీ నిధుల్ని గత ప్రభుత్వాలు డైవర్ట్ చేస్తే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. గ్రీన్ అంబాసిడర్ కూడా ఇప్పుడు మేము సత్కరించుకున్నాం. దీని ఉద్దేశం వాళ్ళే లేకపోతే మన గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు, వాళ్ళకు కూడా అవగాహన ఉంది. తడి చెత్త, పొడి చెత్త అనేది. ఈ పొడి చెత్తను కూడా స్వచ్ఛ రథాల్లో మనం వస్తు మార్పిడి ద్వారా మనం ఒకరికి ఇచ్చి కావాల్సిన సరుకులు కూడా మనం తీసుకుంటా ఉన్నాం. దీని ద్వారా గ్రామాల్లో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్యూల్లో కూడా సెగ్రిగేట్ చేసే ముందు మనం వెళ్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కూడా చెప్పినటువంటి వాగ్దాన మేనిఫెస్టో అంశాలన్నింటినీ మనం అమలుపరుస్తున్నాం. తల్లికి వందనం కూడా ఈ వారంలో ఇవ్వబోతున్నాం 22వ తారీఖున. దాంతోపాటు ఈరోజు అన్నదాత సుఖీభావ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ అత్యధిక మొత్తంలో ఇవ్వబోతున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 గ్యాసులు ఉచితంగా ఇస్తూ జరుగుతున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఉద్యోగాల ఉపాధి కల్పనలో భాగంగా మన దగ్గర దొనకొండలో కూడా బీడీఎల్కి పరిశ్రమలు కేటాయించడం జరిగింది. 12 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. వెలిగొండను కూడా రేపు సెప్టెంబర్లో వెలిగొండ నల్లమల సాగర్లోకి నీటిని కూడా విడుదల చేయబోతా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయానికి ప్రోత్సాహంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఓకే. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి 3వ శనివారం ఎట్లయితే మనం కార్యక్రమం చేసుకుంటున్నామో ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోల బాలవీరాంజనేయ స్వామి గారు వచ్చారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో
కృషి చేస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ, హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ ఉండాలి అనే విధంగా అభివృద్ధి సంక్షేమం కాదు, మనకి ఒక సుస్థిరమైన ఆరోగ్యవంతమైన రాష్ట్రం ఉండాలి అని ఆలోచన చేసి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇవాళ ప్రతి 3వ శనివారం ఎట్లయితే చేస్తున్నాం, ఇవాళ ఏంటంటే జీరో వేస్ట్ వీక్ ఛాలెంజ్ లాగా చెత్త మనకి ఎట్లయితే తగ్గించుకోగలము అలాగే తడి చెత్త పొడి చెత్త సపరేట్, హానికరమైన చెత్తని సపరేట్ చేసుకోవటం, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, అలాగే కొద్దిగా రిపీటెడ్గా వాడే వస్తువులను తీసుకోవాలి, ఒకసారి పడేసే వాటిని తగ్గించుకోవాలి. మనం మన పిల్లలకి రేపు ఆరోగ్యకరమైన భవిష్యత్తుని ఇవ్వాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకోవాలి, ఎందుకంటే అవి 5 నిమిషాలు మనం వాడతాం కానీ అది మళ్ళీ కరగడానికి 100 సంవత్సరాలు పడుతుంది. అది మన నీటిని, నేలని, మన ఆరోగ్యాన్ని కూడా అది ప్రభావితం చేస్తుందని ఆలోచనతో ప్రజలు కూడా ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర అనే విజన్తో ముందుకెళ్తున్నారో, స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో ప్రజలు కూడా అట్లాగే ప్రతి సంస్థ, ప్రతి పాఠశాల ఎక్కడైతే ఎక్కువ బల్క్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుందో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి అని అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అంతే ఇవాళ రోడ్స్ అండ్ డ్రైన్స్ కూడా ఓపెనింగ్ చేసుకున్నాము 20 లక్షలవి. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్కి వెళ్తున్నాము. మన స్వామి గారు మినిస్టర్ గారు దర్శి నియోజకవర్గం కేజీబీవీ హాస్టల్స్ డెవలప్మెంట్కి గాను ప్రతి మండలానికి ఇప్పుడు దాకా సుమారు 2 కోట్లు కేటాయించున్నారు. 9.5-10 కోట్ల వరకు హాస్టల్స్ డెవలప్మెంట్ కొరకు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కొరకు రిక్వెస్ట్ మీద అవన్నీ శాంక్షన్ చేస్తున్నారు. అవి కూడా త్వరలో ఓపెన్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి గారికి ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, ప్రజలకు, మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు.